హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. జనవరి 1 నుంచి ఎన్పిఎస్ రూల్స్ మారిపోతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల కోసం పాక్షిక ఉపసంహరణ నియమాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పిఎఫ్ఆర్డిఏ కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన కస్టమర్లు అంటే సెంట్రల్, స్టేట్, సెంట్రల్ అటానమస్ బాడీలు ఇప్పుడు పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తును తమ నోడల్ అధికారికి మాత్రమే సమర్పించాలి. పిఎఫ్ఆర్డిఏ సర్క్యులర్ పెన్షన్ అండ్ రెగ్యులేటర్ దీనికి సంబంధించి డిసెంబర్ 23, 2022లో సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ రంగ కస్టమర్లందరూ ఎన్పిఎస్ నుండి పాక్షిక ఉపసంహరణ కోసం తమ అభ్యర్థనను సంబంధిత నోడల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఎన్పిసి అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు సంబంధించి నోడల్ కార్యాలయాల్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు పాక్షిక ఉపసంహరణకు నియమాలు: కనీసం 3 ఏళ్లు పెట్టుబడి ఉండాలి. కస్టమర్ల మొత్తం సహకారం నుంచి 25% ఉపసంహరించుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ వ్యవధిలో 3 సార్లు ఉపసంహరణ అనుమతించబడుతుంది. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల పాక్షిక ఉపసంహరణ సాధ్యమవుతుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు అవసరమైన పత్రాలు: నేషనల్ పెన్షన్ పథకం నుంచి ఎవరైనా డబ్బులు ఉపసంహరించుకోవాలంటే ఈ కింద పత్రాలు అయితే తప్పనిసరిగా ఉండాలి. పాన్ కార్డ్ ఫోటో కాపీ, క్యాన్సిల్డ్ చెక్, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ కూడా ఎన్పిఎస్ సిస్టమ్ నుంచి ఎవరైనా డబ్బును ఉపసంహరించుకోవాలంటే ఈ పత్రాలన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.